జీవితంలో బాగుపడతారు. చదువు అనేది కూడా చాలా ముఖ్యం. అదే సమయంలో చదువుతోనూ సమానంగా పట్టుదలుంటే చదువు తక్కువైనా పట్టుదల మిమ్మల్ని తీసుకుపోయే పరిస్థితికి వస్తుంది. జీవితమే ఒక అనుభవం నేర్పిస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను కూడా మీ మారిగా ఒక పల్లెటూరులోనే పుట్టా. 6 కిలోమీటర్లు నడిచాను హై స్కూల్కి పోవడానికి. తర్వాత ఎమ్మెల్యే కావాలనుకున్నా ఎమ్మెల్యే అయ్యాను. తర్వాత మంత్రి అయ్యాను, ముఖ్యమంత్రి అయ్యాను. అయితే మీకు అనిపిస్తుంది అందరికీ జాక్పాట్ అని. జాక్పాట్ ఎవరికి కాదు. జీవితంలో కష్టపడితేనే జీవితంలో పైకి వస్తాం, లేకపోతే ఎవరు కూడా పైకి రారు. ఒకసారి అవకాశం వస్తుంది కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మళ్ళా ఇది వైకుంఠపాడే, మళ్ళా కిందికి వస్తారు. మీరు పైకి పోయిన వాళ్ళు కింద పడతారు. అది వ్యాపారాల్లో కావచ్చు, రాజకీయం కావచ్చు, నిజ జీవితంలో కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ ఉంటాయి. నేను అందుకని ఈసారి ఇన్నిసార్లు నేను రాష్ట్రమంతా శ్రద్ధ పెట్టా, మేజర్గా అన్ని విషయాల్లో ముందుకు పోయాను. ఈసారి మాత్రం చాలా స్పష్టంగా ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక విషయం తయారు చేపిస్తాం. ఇక్కడ ఎమ్మెల్యేస్ అంతా ఉన్నారు, మనం అందరం పనులు చేస్తున్నాం. మనం ప్రజలకు కానీ దగ్గరుండి వాళ్ళ యాస్పిరేషన్స్ ఎప్పటికప్పుడు నెరవేరుస్తూ వాళ్ళకు అందుబాటులో ఉండి ఏం చేయాలో చెప్పగలిగితే శాశ్వతంగా ఎమ్మెల్యేలుగా పెట్టుకునే పరిస్థితి వస్తుంది. కుప్పం నియోజకవర్గంలో మీరు చూస్తే ఇప్పటికి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వేరే జెండా చూడని నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం అన్నిసార్లు గెలిపించారు. అంటే ఇక్కడుండే ప్రజల అభిమానం, పార్టీ మీద ఉండే నమ్మకాలు కూడా వస్తాయి. ఈ నమ్మకాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళ శ్రమ కూడా చాలా ఉంది. ఈరోజు తిరిగి మీ రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఈ 5 సంవత్సరాల్లో అన్ని విషయాలు మనం ఎక్కడున్నాం, ఏం చేస్తే మనం ముందుకెళ్తాం, దీనికి రిసోర్సెస్ ఏం కావాలి, ఫైనాన్షియల్ రిసోర్స్ ఏం కావాలి, మిగిలిన అన్ని కూడా ఒక స్పష్టమైన వైఖరితో నేను ఇక్కడికి వచ్చాను. ఇది అయిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. అందుకే కాడా అథారిటీ కూడా తీసుకొచ్చాం, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చాం. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, యంగ్స్టర్ని, వికాస్ని దానికి స్పెషల్ ఆఫీసర్గా పెట్టాం. కలెక్టర్ కూడా యువకుడు, ఉత్సాహవంతుడు, వారికి కూడా అప్పచెప్పాను. జిల్లా లెవెల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం ఆయన బాధ్యత. ఇక్కడ నాకంటే ఎక్కువ స్పీడ్ పరిగెత్తాల్సిన బాధ్యత వికాస్కుంది. కాడా స్పెషల్ ఆఫీసర్ మీద ఉంది. నేను ఎప్పుడు కూడా రేపు పని నిన్నే అయిపోవాలని కోరుకుంటాను. అది నా నైజం. అందుకే నేను ఎప్పుడు ఇంపేషెంట్గా ఉంటాను. నేను ఏదైనా ఒక లక్ష్యం అనుకుంటే ఆ లక్ష్యాన్ని సాధించే వరకు నేను ఎక్కడ కూడా వెనుకాడను. కష్టాలని ఉంటాయి, ఇబ్బందులుంటాయి, అసాధ్యమైన పనిని